గా తీసుకున్నటువంటి అంశం ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఒకటి హైడ్రా. ఈ హైడ్రా అంశంలో వాస్తవంగా కోటేశ్వర గారు చెప్పినట్టు వాస్తవమే అక్రమ కట్టడాలు కూల్చివేయడంలో ప్రభుత్వం దాన్ని కొంతమంది భేష్ అన్నారు, అంతవరకు బాగుంది. ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి కొంతమంది ఇప్పుడు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ తెలియని అంశం ఏంటంటే తెలియాల్సిన అంశం ఏంటంటే ఎక్కడైతే ఈ అక్రమ కట్టడాలకు సంబంధించిన విషయంలో హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టిన తర్వాత ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళు ఎక్కడ నిర్వాసిత ప్రాంత ప్రజలు ఎక్కడ తరలిస్తున్నారనే అంశం ఎక్కడ బయటికి రాదు. ఒకటి. రెండోది, ఏ ఉద్దేశపూర్వకంగా అయితే దాన్ని అక్కడ పడగొట్టారో, ఎందుకైతే అక్కడ కూల్చారో, ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి ఆక్రమణకు గురి అని కూలుస్తున్నారో దాన్ని తర్వాత అసలు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, పడగొట్టినందువల్ల తర్వాత దాని చర్యలు ఏంటి, అసలు అక్కడ ఏమి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న విషయాలు కూడా పెద్దగా బయటికి రావట్లా. ఏమంటారు వెంకటస్వామి గారు? ముందుగా ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకు, మీకు, ప్రేక్షకులకు నమస్కారం. హైడ్రా ఒక ఐడియా ఏదైతే ఉందో టు ప్రొటెక్ట్ ద గవర్నమెంట్ ల్యాండ్స్ అనుకోండి, లేకపోతే ఈ నదీ పరివాహక ప్రాంతం ఏదైతే ఆ లిమిటేషన్స్ దీన్ని కాపాడడానికి పెట్టినటువంటి ఒక ఐడియా. అది ఒక ఆలోచన, చాలా చక్కటి ఆలోచనే, దాంట్లో ఎవరికి కూడా అనుమానం లేదు. దానికి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కూడా పేరు హైడ్రాన్ పెట్టకపోయినా ఏదో రకంగా ఈ అక్రమ కట్టడాలను కూల్చివేతకు సంబంధించి మున్సిపాలిటీకి, జిహెచ్ఎంసీకి అధికారాలుండి కొన్ని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మిగతా వాళ్ళు కూడా ప్రయత్నం చేయలేదు అని అనలేము. సో వాళ్ళు కూడా చేసినారు, కానీ ఇది ఒక యోజనాబద్ధంగా ఒక పద్ధతి ప్రకారం ఒక దానికి సంబంధించి ఒక అథారిటీని పెట్టడం అనేటువంటిది మా ప్రభుత్వం వచ్చినాక జరిగింది. దాని విషయంలో పెద్దగా ఎవరికి కూడా అభ్యంతరాలు లేవు. కానీ యాక్షన్కి వచ్చిన తర్వాత రెండు అంశాలు. ఒకటేమో పేదలు, నిరుపేదలు, ఈ గుడిసెలు వేసుకున్నాం, లేకపోతే ఇలా అంటే ఎవరికి నో మ్యాన్స్ ల్యాండ్స్ అని లాగా ఉన్న వాటిని వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కూలీనాలు చేసుకోవడము, దీనికోసం స్థిరపడ్డ వాళ్ళ యొక్క ఇండ్లకు, వాళ్ళ యొక్క స్థిర నివాసాల ప్రాంతానికి సంబంధించి ఒక కాంట్రవర్సీ. ఇంకొక పెద్ద కాంట్రవర్సీ మేము బదనామవుతున్నది ఏంటంటే, ఈ ప్రాంతాలలో లేకపోతే ఏవైతే లిమిటేషన్స్ ఉన్నాయో చెరువులకు సంబంధించి, చెరువుల దురాక్రమణకు సంబంధించి, దీంట్లో పేదలకు సంబంధించిన దాంట్లో అభ్యంతరాలు మా పార్టీలో విత్ ఇన్ ది పార్టీ వాళ్ళము అభ్యంతరం ఎత్తున్నాము, లేకపోతే కమ్యూనిస్టులు కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కోటేశ్వరరావు గారి సామాజిక స్పృహ ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ఎవరు లేవనెత్తుతున్నారు. దాన్ని మనం సమర్థించాల్సిందే. అయితే దీన్ని అడ్డం పెట్టుకొని అనేక మంది ధనికులు ఒక సామ్రాజ్యాలు ఏర్పరచుకొని వాళ్ళ విషయానికి వచ్చినప్పుడు ఎక్కడో కాడ తప్పితే కొన్ని చోట్ల వాటిని తొలగించకపోవడము, వాటికి సమయం ఇవ్వడము గవర్నమెంట్కి బదనాం వచ్చింది. అది సీఎం గారి తమ్ముడి అన్న దగ్గర నుంచి మొదలుకొని అసదుద్దీన్ ఓవైసీ కట్టడాల దాకా, అదే అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి కట్టడాల దాకా అనేక మంది పెద్దలకు సంబంధించిన దాంట్లో హైడ్రా యొక్క చర్య ఒక పక్షపాత ధోరణితో ఉందనేటువంటి అపవాదం ఒకటి వచ్చింది. రెండోది, మీరు అన్నట్టుగా ఎవరికైతే పునరావాసం చూపిస్తున్నాం అది కూడా యుద్ధ ప్రాతిపదికనే జరగాల్సింది. ఇంకోటి, దాన్ని ఒక ప్లాన్డ్ గా జరగాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇళ్ళ నుంచి ఇల్లు కూలగొట్టిన తర్వాత నేను ఆలోచిస్తా అంటే కుదరదు. అక్కడ ఉన్నటువంటి పేద, మధ్య తరగతి, అతి పేద కుటుంబాలకు సంబంధించి మూసీకి సంబంధించిన సుందరీకరణ, లేకపోతే దాని పేరు ఏం పెట్టినా కూడా, ప్రక్షాళన దేని పెట్టినా అది ఎవ్వరూ కాదనరు. కానీ ఆ ప్రాంతాల మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళ అయితే నిరుపేదలు ఎవరైతే
సో పెద్దలు గద్దలు ఎవరైనా ఉంటే వాటిని నిర్దాక్షిణ్యంగా కూలగొట్టేసి వాళ్ళ యొక్క దాన్ని మనం అచ్చేయచ్చు, దాన్ని అందరు సమర్థిస్తారు. కానీ ఈ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్ ప్లానింగ్, అంటే వీళ్ళని ఇక్కడి నుంచి తరలించి ఒక దగ్గర పెడదాం, ప్రభుత్వ ల్యాండ్స్ ఇంకా మిగతా చోట్ల పెడదాము, వాళ్ళకు ఒక పునరావాసం కల్పిద్దాము, వాళ్ళకు ప్రభుత్వం పక్షాన వాళ్ళు సెటిల్ కావడానికి కావాల్సినటువంటి సహాయాన్ని అందిస్తాము అనేటువంటి సంపూర్ణమైన ప్లాన్ ను కూడా హైడ్రాకు ముందే యాడ్ చేసినట్టయితే ఉంటే ఈ అపవాదు రాకుండా ఉంటది. సో ఈ రెండింటిని సమన్వయం చేయాల్సినటువంటి, ఎందుకంటే ప్రజల యొక్క ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది. దాన్ని కొంచెం పక్కన చేసినటువంటి అవసరము ఉందని ఈ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పకడ్బందీగా జరగాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఓకే వెంకట సార్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారి దగ్గర వెళ్దాం. నరసింహారెడ్డి గారు నమస్తే అండి.